Dear viewers, welcome back to our channel Learn English with Venkat. This is Venkat, your favorite YouTube English channel. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో విల్ బీ, షల్ బీల గురించి, అలాగే వాటిని ఇంగ్లీష్ క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎక్స్పెషల్లీ ప్రత్యేకంగా మీకోసం తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా విల్, షెల్ అనేవి భవిష్యత్తుని తెలియజేస్తాయి, అంటే ఫ్యూచర్ని తెలియజేస్తాయి. అయితే బీ అనేది ఉండుట అనే విషయాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ విల్, షెల్ తర్వాత బీ ఉంచామో భవిష్యత్తులో ఉండుట అనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు నో. సెకండ్ థింగ్ ఏంటంటే, వీటిని నెగిటివ్ చేసేటప్పుడు, అంటే విల్ ప్లస్ నాట్ విల్ నాట్, అలాగే షెల్ ప్లస్ నాట్ షెల్ నాట్ అని చెప్పి మనం నెగిటివ్ చేస్తూ ఉంటాం. ఈ విల్ ప్లస్ నాట్నేమో మనం ఓంట్గా పలుకుతాం. ఎలా పలుకుతాం? ఓంట్. అదే షెల్ ప్లస్ నాట్నేమో షాంట్గా ఇంగ్లీష్లో మనం పలుకుతాం, ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్, అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అలాగే నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకొని, అలాగే పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు విల్ బీ షెల్ బీలతో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం విల్ అయినా షెల్ అయినా ఒకే అర్థంతో మనం యూజ్ చేస్తున్నాం. విల్కి షెల్కి మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఆ డిఫరెన్సెస్ని మనం ప్రత్యేకంగా ఒక వీడియోలో తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో లెసన్లో విల్ అయినా షెల్ అయినా భవిష్యత్తుని తెలియజేస్తుంది అనే విషయాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి. ఫస్ట్ మనం స్టేట్మెంట్ తీసుకుందాం. ఐ విల్ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటాను. టుమారో అంటే రేపు, దేర్ అంటే అక్కడ, ఐ అంటే నేను, విల్ బి అంటే ఫ్యూచర్లో ఉంటాను, భవిష్యత్తులో ఉంటాను. ఐ విల్ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటాను, పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే రేపు నేను అక్కడ ఉండనని చెప్పాలి. అప్పుడు ఈ విల్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది, దాన్ని విల్ నాట్ అంటారు. మన స్పోకెన్ ఇంగ్లీష్లో దాన్ని ఓంట్గా చెప్తాం. ఓంట్. ఓంట్ అంటే చూడండి, విల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓంట్. ఐ వోంట్ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉండను, నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్లో విల్ వచ్చి తర్వాత ఐ వచ్చి తర్వాత బీ రావడం జరుగుతుంది. ఇలా అంటే స్టేట్మెంట్లో ఐ విల్ ఉంటే అదే క్వశ్చన్స్లో విల్ ఐగా చేంజ్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. చూడండి, విల్ ఐ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటానా, అది పాజిటివ్ క్వశ్చన్. అదే నెగిటివ్ క్వశ్చన్ అయితే స్టార్టింగ్లోనే ఓంట్ కానీ షాంట్ కానీ రావడం జరుగుతుంది. చూడండి, ఓంట్ ఐ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉండనా. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ జరుగుతుంది. అయితే ఇక్కడ విల్ ప్లేస్లో షెల్ కూడా యూజ్ చేసి అదే అర్థాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. చూడండి, షెల్ ఐ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటానా. షాంట్ ఐ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉండనా అని చెప్పి ఈ విధంగా స్టేట్మెంట్స్ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ విల్ బీ షెల్ బీని యూజ్ చేసి H/AW వర్డ్స్తో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. H/AW వర్డ్స్ అంటే హూ, వెన్, వాట్, వేర్, ఎట్సెట్రా. ఇప్పుడు చూడండి, విల్ ఐ బీ దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటానా. విల్ ఐ బీ దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటానా. దీనికి ఎప్పుడైతే మనం వై యాడ్ చేస్తామో, వై అంటే ఎందుకు, ఆ సెంటెన్స్ యొక్క కంప్లీట్ మీనింగే మారిపోతుంది. చూడండి, వై విల్ ఐ బీ దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఎందుకు ఉంటాను. ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విల్ ఐ బీ దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటానా. వై విల్ ఐ బీ దేర్ టుమారో, రేపు నేను ఎందుకు అక్కడ ఉంటాను. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఐ విల్ బి దేర్ టుమారో ఫర్ మనీ, డబ్బు కోసం నేను అక్కడ ఉంటానని చెప్పి లేదా ఆన్సర్ కూడా మనం చెప్పొచ్చు. మనం క్వశ్చన్ని ఏ టెన్స్లో చెప్పామో, అంటే ఏ వర్డ్స్ యూజ్ చేసామో అవే వర్డ్స్ని మనం ఆన్సర్లో కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వెన్ విల్ ఐ బి దేర్, ఎప్పుడు నేను అక్కడ ఉంటాను. వెన్ అంటే టైంని అడుగుతుంది, ఎప్పుడు నేను అక్కడ ఉంటాను అంటే భవిష్యత్తులో. ఐ విల్ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటాను, దానికి సమాధానం. నెక్స్ట్, హౌ విల్ ఐ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఎలా ఉంటాను. హౌ అంటే ఎలా, నేను ఎలా ఉంటాను, కూల్గా ఉంటానని చెప్పి చెప్పాలనుకోండి, ఐ విల్ బీ కూల్ దేర్ టుమారో, రేపు నేను అక్కడ కూల్గా ఉంటానని చెప్పి దానికి ఆన్సర్ చెప్పొచ్చు. ఇన్ విచ్ బ్యాంక్ విల్ దే బీ నెక్స్ట్ వీక్, వచ్చే వారం వాళ్ళు ఏ బ్యాంకులో ఉంటారు. విచ్ బ్యాంక్, ఏ బ్యాంక్. ఇన్ విచ్ బ్యాంక్ అంటే ఏ బ్యాంకులో వాళ్ళు ఉంటారని చెప్పి అడుగుతున్నాం. ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే దే విల్ బీ ఇన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఉంటారని చెప్పి ఇలా చెప్పొచ్చు. విత్ హూమ్ విల్ వీ బీ దేర్, ఎవరితో మేము అక్కడ ఉంటాము. విత్ హూమ్ అంటే ఎవరితో, విల్ వీ బీ దేర్ ఎవరితో మేము అక్కడ ఉంటాము. విత్ మై పేరెంట్స్,
వీ విల్ బీ దేర్ విత్ మై పేరెంట్స్, మా పేరెంట్స్తో మేము అక్కడ ఉంటాము. ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్ట్స్ ప్లేస్లో మనం వి కానీ యూ కానీ దే కానీ వేట్ ఆన్సర్ రీప్లేస్ చేసి సేమ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. వేర్ విల్ యూ బీ టుమారో, రేపు మీరు ఎక్కడ ఉంటారు. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ అడుగుతుంది. వేర్ విల్ యూ బీ టుమారో, రేపు మీరు ఎక్కడ ఉంటారు. ఐ విల్ బీ ఇన్ వైజాగ్ టుమారో, ఐ విల్ బీ ఇన్ వైజాగ్ టుమారో, రేపు నేను వైజాగ్లో ఉంటాను. హూ విల్ బీ దే టుమారో, రేపు అక్కడ ఎవరు ఉంటారు. హూ అంటే ఎవరు, హూ విల్ బీ దే టుమారో, రేపు అక్కడ ఎవరు ఉంటారు. మై ఫ్రెండ్ విల్ బీ దే టుమారో, నా ఫ్రెండ్ అక్కడ ఉంటాడని చెప్పి ఇలా చెప్పొచ్చు. హూ విల్ బీ ద నెక్స్ట్ సీఎం, తర్వాత సీఎం ఎవరు. చూడండి ఇక్కడ కాస్త ప్యాటర్న్ మారింది. హూ విల్ బీ ద నెక్స్ట్ సీఎం అని చెప్పి అన్నాం. నెక్స్ట్ వన్, వాట్ విల్ బీ యువర్ న్యూ ప్లాన్, నీ కొత్త ప్లాన్ ఏంటి. వాట్ విల్ బీ యువర్ న్యూ ప్లాన్, నీ కొత్త ప్లాన్ ఏంటి. లేదా వాట్ విల్ బీ హిజ్ న్యూ ప్లాన్, అతను కొత్త ప్లాన్ ఏంటని చెప్పి ఇలా మనం ఈ HBAWతో పాజిటివ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ HBAW వర్డ్స్తో నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెగిటివ్ క్వశ్చన్స్లో వోంట్ కానీ షాంట్ కానీ రావడం జరుగుతుంది. ఆ వోంట్ కానీ షాంట్ కానీ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వచ్చిన తర్వాత బీ రావడం జరుగుతుంది. వోంట్ ఐ బీ, షాంట్ ఐ బీ, వోంట్ దే బీ, షాంట్ దే బీ, ఈ విధంగా. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. వై వోంట్ ఐ బీ దే టుమారో, ఎందుకు నేను రేపు అక్కడ ఉండను. ఉంటాను అంటే వై విల్ ఐ బీ దేర్, ఉండను అంటే వై వోంట్ ఐ బీ దేర్. ఆ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. లేదా వై షాంట్ ఐ బీ దేర్ టుమారో, ఎందుకు నేను రేపు అక్కడ ఉండను. బికాజ్ ఆఫ్ సమ్ వర్క్ ఐ వోంట్ బీ దేర్ టుమారో, కొంచెం పని వల్ల నేను అక్కడ ఉండను అని చెప్పి సమాధానం కూడా అలా చెప్పొచ్చు. నెక్స్ట్, వెన్ షాంట్ ఐ బీ వెన్ షాంట్ హీ బీ దేర్, అతను ఎప్పుడు అక్కడ ఉండడు. ఉంటాడు అంటే పాజిటివ్ క్వశ్చన్, ఉండడు అంటే నెగిటివ్ క్వశ్చన్. వెన్ షాంట్ హీ బీ, ఇక్కడ నేను వోంట్ బదులుగా షాంట్ యూజ్ చేస్తాను. రెండు కూడా ఒకే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. వెన్ అంటే ఎప్పుడు, వెన్ షాంట్ హీ బీ దేర్, అతను ఎప్పుడు అక్కడ ఉండడు. అతను రేపు ఉండడు, హీ షాంట్ బీ దేర్ టుమారో. లేదా హీ వోంట్ బీ దేర్ టుమారో, అతను రేపు అక్కడ ఉండడని చెప్పేటప్పుడు అలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, హూ వోంట్ బీ దే టుమారో, రేపు ఎవరు అక్కడ ఉండరు. చూడండి, హూ అంటే ఎవరు, హూ వోంట్ బీ దేర్. లేదా హూ షాంట్ బీ దేర్ టుమారో, రేపు ఎవరు అక్కడ ఉండరు. రేపు నేను అక్కడ ఉండను, ఐ వోంట్ బీ దేర్ టుమారో. లేదా హీ షాంట్ బీ దేర్ టుమారో, అతను రేపు అక్కడ ఉండడని చెప్పి మనం ఇలా చెప్పొచ్చు. విత్ హూమ్ షాంట్ దే బీ నెక్స్ట్ వీక్, ఇక్కడ షాంట్ యూజ్ చేస్తాను వోంట్ ప్లేస్లో. వచ్చే వారం వారు ఎవరితో ఉండరు, వాళ్ళ పేరెంట్స్తో ఉండరని చెప్పాలనుకోండి వచ్చే వారం. నెక్స్ట్ వీక్ దే వోంట్ బీ విత్ దేర్ పేరెంట్స్. లేదా నెక్స్ట్ వీక్ దే షాంట్ బీ విత్ దేర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చే వారం వాళ్ళు ఉండరని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. వేర్ షాంట్ యూ బీ నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం మీరు ఎక్కడ ఉండరు. చూడండి, షాంట్ లేదా వోంట్. లేదా వేర్ వోంట్ యూ బీ నెక్స్ట్ ఇయర్, వచ్చే వారం మీరు ఎక్కడ ఉండరు. ఎక్కడ ఉంటారంటే వేర్ విల్ యూ బీ, ఎక్కడ ఉండరు అంటే వేర్ వోంట్ యూ బీ. దట్ ఈస్ ద డిఫరెన్స్. వచ్చే సంవత్సరం మీరు ఎక్కడ ఉండరు, నేను గుంటూరులో ఉండను నెక్స్ట్ ఇయర్ ఐ వోంట్ బీ ఇన్ గుంటూరు. నెక్స్ట్ ఇయర్ హీ వోంట్ బీ ఇన్ వైజాగ్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఇన్ విచ్ బ్యాంక్ వోంట్ దే బీ దిస్ ఈవినింగ్ అంటే ఈరోజు సాయంకాలం, ఈ సాయంకాలం వారు ఏ బ్యాంకులో ఉండరు. ఉంటారు కాదు, ఉంటారంటే పాజిటివ్, ఉండరంటే నెగిటివ్. ఇన్ విచ్ బ్యాంక్ వోంట్ దే బీ దిస్ ఈవినింగ్, వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండరు, దే వోంట్ బీ ఇన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లేదా దే షాంట్ బీ ఇన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా మనం సేమ్ టైం క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్ కూడా మనం తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే గ్రామర్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఇంగ్లీష్ చాలా తక్కువ టైంలో మనం నేర్చుకోవచ్చు, అలాగే మాట్లాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్.